డిసెంబర్ 1 ఉదయం సాంప్రదాయ కూచిపూడి కళాక్షేత్రం మరి నృత్య సంగీత వార్షికోత్సవ సందర్భంగా 108 కళాకారుల చేత 10 గంటల పాటు సంగీత ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగు లింక్ ఆఫ్ బుక్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో ఆనంద్ మినీ ఫంక్షన్ హాల్ నరకూరు నందు నాట్య గురువు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నాటి గురువులకు నాట్య విజ్ఞాన భాస్కర్ అవార్డు, అభ్యాసకులకు కూచిపూడి కళావాణి అనే అవార్డులను అందిస్తామని 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతన మీదుగా బ్రోచరావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, అమీర్ జాన్, మీనాక్షి, భాస్కర్, శిరీష, సరయు, సుధాకర్, సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంత్, వెంకటేష్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత నాట్య గురువులందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఎక్కడా జరగని విధంగా నెల్లూరులో సరికొత్త విధానంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం అందరు కలిసి 242 మంది శాస్త్రీయ నృత్య కళాకారులతో నరకూరులో రేపు డిసెంబర్ 1 ప్రోగ్రాం చేస్తారు. ఇది బహుశా మన రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లాలో ప్రథమం. ఇప్పటిదాకా వేదిక మీద అంతమంది నృత్యం చేయడం అనేది ఫస్ట్ టైం. దానికి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో నాట్య భాస్కర్ అవార్డు కూడా గురువులకు ఇస్తారు. అలాగే పిల్లలకు వచ్చి నాట్య కళ వారిని అవార్డు కూడా ఇస్తారు పిల్లలకి. దాంతోపాటు వాళ్ళందరికీ కూడా సన్మానం ఉంటాయి. దీనికి ఆనంద గారు నాట్య గురువులు వీరికి పునాది వేశారు. దానికి డేగల సాంబశివరావు గారు, మీనాక్షి గారు, సరయ్య గారు, వెంకటేష్ గారు, శిరీష్ గారు వీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే మన దేశంలో కళలే నిలయం. శాస్త్రీయ నృత్యానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో వేల మంది గురువులు తయారు చేస్తారు. వాళ్ళ దేశ విదేశాల్లో కూడా మన నాట్యాలు ప్రదర్శించి మన సంస్కృతి కాపాడుతారు. మన సంస్కృతిలో భాగం ఒక శాస్త్రీయ నృత్యం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన నెల్లూరు. అంటే మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది. ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో వెళ్ళటం, ఆ గ్రామం నుంచి వచ్చిన డేగల సాంబశివరావు గారు అందరూ ఎన్నో మంది పిల్లలు తయారు చేయటం, దానికి మీనాక్షి గారు, శిరీష గారు, ఆనంద్ గారు ఎన్నో జరుగుతుంది. కాబట్టి చదువు కావాలి, చదువుతో పాటు కళలు నేర్చుకోవాలి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఒక విలేజ్లో కార్యక్రమం చేయటం అనేది వెంకటేశ్వర దేవస్థానం టెంపుల్లో చేయటం అనేది ఫస్ట్ టైం. కాబట్టి మనందరూ పిల్లలు కూడా మీరందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా కూడా మొదటగా 25 కళా సంఘాల కన్వీనర్స్ ఆశల్ హరిబాబు గారు, గిన్నెస్ రికార్డ్ హోల్డర్ అమీర్ జాన్ గారు, అమీర్ ఆర్ట్స్ అకాడమీ, అలాగే భాస్కర్ గారు, వీటితో పాటు మన సుబ్రహ్మణ్యం గారు వారు ఎంతో సహకరిస్తారు. అలాగే సుధాకర్ గారు మేకప్ అసోసియేషన్ అధ్యక్షుడు, లింబో ఒక సినిమా తీస్తారు. వీరందరూ కలిసి చేస్తున్న ఈ మన కాంత్ గారు మంచి మేకప్ ఆర్టిస్టు, వీళ్ళందరూ, అలాగే సుబ్రహ్మణ్యం గారు కూడా వీరందరూ కలిసి చేస్తున్న కార్యక్రమానికి అందరూ కూడా సక్సెస్ చేసి సపోర్ట్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు మనకు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గురువులందరూ కూడా కలిసి చేయటం అనేది వాళ్ళందరూ పెద్దగా అభిజిస్తూ ఇలాగే మన సాంప్రదాయాలను కాపాలని చెప్పి కోరుకుంటూ దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందియాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూచిపూడి కళాక్షేత్రం వారి మొదటి వార్షికోత్సవ సందర్భంగా 242 మంది పిల్లలతో కూచిపూడి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాము. దానికి గౌరవనీయులు 25 కళా సంఘ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో పాటు నృత్య గురువులు మా గురువులైనటువంటి డేగల సాంబశివరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సహకారంతో
అలాగే మిగతా గురువులు, నాట్య గురువులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాము. నృత్య గురువులు మీనాక్షి మేడం గారు, వెంకటేష్ అన్న గారు, అలాగే సరియు మేడం గారు, శిరీష మేడం గారు, ఉదయశ్రీ మేడం గారు, అలాగే ఉమామహేశ్వర సార్ గారు, శైలజ మేడం గారు, ఇలాగ దాదాపు 16 మంది నృత్య గురువులతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు వేదిక ఇచ్చినటువంటి రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారు, శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపకులు రుద్రపాటి వెంకటేశ్వర నాయుడు గారికి, అలాగే మా గ్రామంలో మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమానికి నిర్వహించడానికి నెల్లూరు కోఆర్డినేటర్ అయినటువంటి అమీర్జాన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి చైర్మన్ చింతపట్ల వెంకటాచార్య గారు కూడా వస్తున్నారు. ఆయన ద్వారా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఆయన గైడ్ లైన్స్తో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి హరిబాబు సార్ గారు దగ్గరుండే కార్యక్రమం నడిపిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంకి మీడియా వారందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుచున్నాము. అదే ఈ పల్లెల్లో శాస్త్రీయం పట్ల అవగాహన కలిగించాలని, శాస్త్రీయం పట్ల ఒక అవగాహన పల్లెల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని కళాకారులు మరియు మీడియా వారందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నెల్లూరులో కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేసినటువంటి నా పేరు దేగల సాంబశివరావు, సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకుడిని. నేను అనేక మంది శిష్యులను తయారు చేశాను. ఆ శిష్యుల్లో ఒక ప్రథముడైనటువంటి మా ఆనంద్ నరకూరులో ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాడు. కళలు అంతరించిపోతున్నాయి, పల్లెటూళ్ళలో వీటి మీద సరైన అవగాహన లేదనే ఉద్దేశంతో కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో మొట్టమొదటిసారిగా నెల్లూరు చరిత్రలో 250 మంది చిన్నారులతో ఇటువంటి కార్యక్రమానికి ఒక శ్రీకారం చుట్టాడు. ఈ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఉదయం 8 గంటలకు నరకూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ దేవస్థానంలో 2 స్టేజీలు వేయడం జరిగింది. ఒకే సమయంలో 250 మంది నాట్యం చేయడం కష్టం కాబట్టి స్లాట్స్ ప్రకారంగా ఉదయం కొంతమందికి, మధ్యాహ్నం కొంతమందికి, సాయంత్రం కొంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలా 2 స్టేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 వరకు పిల్లలకు నృత్య ప్రదర్శన జరుగుతాయి. నృత్య ప్రదర్శన చిన్నారులందరికీ నాట్య కళావేణిటువంటి అవార్డుతో పిల్లలను సత్కరించడం జరుగుతుంది. అలా ఈ కూచిపూడి నాట్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి గురువులకు నాట్య కళా భాస్కర్ అయినటువంటి అవార్డుతో గురువును గౌరవించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 250 మంది ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం, పెద్దల చేతుల మీదుగా చిన్నారులందరికీ అవార్డులు ఇవ్వటం, అలాగే వచ్చినటువంటి నాట్య గురువులకు పెద్దల చేతుల మీద సత్కారం చేయడం జరుగుతుంది. ఇంత మహోత్సవమైన కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి స్పాన్సర్లకు, పెద్దలకు, ముఖ్యంగా మా కళాకారుల దైవం అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూచిపూడి నాట్యం అనేది కుగ్రామంలో పుట్టింది. ఆ గ్రామంలో ఉండిపోకూడదు, అది విశ్వవ్యాప్తం అవ్వాలనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆనందకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారంతో కార్యక్రమం జీవితాలను కోరుకుంటున్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.